హైడ్రా ఎంట్రీతో గ్రేటర్ సిటీలో ఇతర ఆఫీసుల బండారం బయటపడుతుందా? ఇన్నాళ్లు జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ సంస్థలు చేయలేని పనులు హైడ్రా చేసి చూపిస్తుందా? ఈ రెండు సంస్థల మీద నమ్మకం లేకే ప్రజలు హైడ్రాకు ఫిర్యాదులు చేస్తున్నారా? హైడ్రా ఎఫెక్ట్తో ఇతర శాఖల్లోని అవినీతి తిమింగలాల ఆట కడుతుందా? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్, హెచ్ఎండిఏలోని ప్లానింగ్ విభాగాలు అవినీతి కూపల్లో మునిగి తేలుతున్నాయని దశాబ్దాలుగా అందరూ చెబుతున్నదే. అందుకే గ్రేటర్ సిటీలో ఎటు చూసినా నిబంధనల ఉల్లంఘనలు, ఆక్రమణలే కనిపిస్తాయి. ఇప్పుడు హైడ్రా ఏర్పాటయ్యాక అక్కడక్కడ చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములు కబ్జాకోరుల చెర నుంచి బయటపడుతున్నాయి. అధికారులు, స్థానిక నేతలతో కుమ్మక్కై రియల్టర్లు మరికొందరు కలిసి గ్రేటర్ సిటీని గందరగోళం చేశారు. హైడ్రా రంగంలోకి దిగాక అక్రమార్కుల భరతం పడుతోంది. హైడ్రా ఏర్పాటైన కొత్తలో అవినీతి అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే తరువాతి పరిణామాలు గమనిస్తే కేవలం అక్రమ భవనాలు నేలమట్టం చేయడానికి హైడ్రా పరిమితమవుతోంది. దీంతో అవినీతి అధికారులు, వారితో కుమ్మక్కైన బిల్డర్లు, స్థానిక నాయకులు సేఫ్ జోన్లో ఉంటున్నారు. అధికారులు అనుమతిస్తేనే కదా నిర్మాణాలు చేపట్టింది, మరి వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నగరంలో అక్రమ కట్టడాలను గుర్తించి వాటిని కూల్చేయాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీది. కానీ బల్దియాలోని టౌన్ ప్లానింగ్ అధికారులే అక్రమార్కుల దగ్గర లంచాలు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా బిల్డింగ్స్ పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. G+2 లేదా 3-4 ఫ్లోర్స్ కు పర్మిషన్లు తీసుకుని అంతకు మించి భారీ భవంతులు నిర్మిస్తున్నా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోరు. నగరం 4 చెరువుల ఇటువంటి అక్రమ నిర్మాణాలు వందల సంఖ్యలో కనిపిస్తాయి. ఆ భవనాల్లో నివసించే వారికి ఎలాంటి భద్రత ఉండదు. అగ్ని ప్రమాదాలు జరిగితే ఫైర్ సేఫ్టీ కూడా ఉండదు. ఈ మధ్యనే ఆర్టీసీ క్రాస్ రోడ్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఓ భారీ భవనాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీజ్ చేశారు. బాచుపల్లి, మియాపూర్, హిమాయత్ సాగర్ ప్రాంతాల్లో చెరువుల ఎస్టీఎల్, బఫర్ జోన్లలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలకు ఇరిగేషన్ శాఖ అధికారులు క్లియరెన్స్ ఇచ్చారు. హైడ్రా అధికారులు ఫీల్డ్ విజిట్ చేసి ఇవన్నీ బఫర్ జోన్లో కడుతున్నారని నిర్ధారించగా మాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ వచ్చిందని బిల్డర్లు వాటిని చూపించారు. దీంతో లంచాలు తీసుకుని అక్రమంగా ఎన్ఓసీలు ఇచ్చిన ఇరిగేషన్ శాఖ అధికారులపై కేసు పెట్టారు హైడ్రా అధికారులు. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వారిపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకున్నారు. గతంలో జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాల గురించి తెలిసినా పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే వారికి రావాల్సిన ముడుపులు వస్తుంటాయి కనుక గప్చుప్గా ఉండేవారు. అయితే హైడ్రా ఎంట్రీ ఇవ్వడంతో వాటర్ బాడీస్ మీద అక్రమంగా నిర్మించిన భవనాలను నోటీసులు లేకుండా కూల్చేస్తున్నారు. ఇన్నేళ్లు జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలను ఎందుకు సహించారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి అధికారులు దీనికి ఏ సమాధానమిస్తారు?